అందరికీ నమస్కారం. నేను మీ మొళ్ళేని. ఈరోజు మనం కిమ్స్ బొల్లేని హాస్పిటల్లో ఉన్నాం. అది కూడా డాక్టర్ ఆదిత్య గారితో. ఏంటి ఇక్కడ స్పెషల్ అంటే సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అలాగే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసినటువంటి డాక్టర్ ఆదిత్య గారు మనతో ఉన్నారు. చాలా విషయాలు అసలు నా దగ్గర ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకునే పని అయితే నేను మొదలుపెట్టాను. మరి ముందుగా డాక్టర్ గారిని పరిచయం చేసుకుందాం, ఉన్న డౌట్లన్నీ అడుగుదాం, అలాగే మీకున్న డౌట్లు కూడా నా ద్వారా నేను అడుగుతాను. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్ అసలు మీరు ఎక్కడ వర్క్ చేశారు? అసలు మీరు ఎటువంటి ఆపరేషన్స్, క్రిటికల్ ఆపరేషన్ చేశారు? ఒకసారి మా వ్యూవర్స్ చెప్పరా? నేను అంటే మా తల్లిదండ్రుల దయ వల్ల కానివ్వండి, మా గురువుల దయ వల్ల కానివ్వండి, ఈరోజు సూపర్ స్పెషాలిటీ డాక్టర్గా కొనసాగుతున్నాను. బట్ నేను మొదలుపెట్టింది అయితే నా ఎంబీబీఎస్ అయితే గవర్నమెంట్ కాలేజ్. నేను చదివింది మొత్తం అన్ని గవర్నమెంట్ కాలేజ్లోనే. సో మా ఫాదర్ ఏంటంటే చదువు విషయంలో స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. సో అది నాకు బాగా హెల్ప్ అయింది. సో గవర్నమెంట్ కాలేజ్ నేను చేసింది కర్నూలు మెడికల్ కాలేజ్. ఇప్పుడు కాదు, 2005 20 సంవత్సరాల క్రితం. తర్వాత నేను పీజీ అనేటువంటిది ఎంఎస్ సర్జరీ అంటారు చూడండి. సో అది పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ గాంధీ మెడికల్ కాలేజ్ హైదరాబాద్. తర్వాత పీజీ తర్వాత సీనియర్ రెసిడెన్సీ అని మాకు రూరల్ సర్వీస్ అని ఉండేది అప్పట్లో. సో ఇప్పుడు ఉందో లేదో నాకు ఐడియా లేదు. బట్ అప్పట్లో ఈ రూరల్ సర్వీస్ 1 year మ్యాండేటరీ. సో తప్పనిసరిగా అందరు చేయాల్సిందే. సో 1 year దాని తర్వాత ఇంకా దాంతోపాటు సైమల్టేనియస్గా సూపర్ స్పెషాలిటీకి ప్రిపేర్ అయ్యాము. సూపర్ స్పెషాలిటీ అనేది నాకు ఇనిషియల్గా చేయాలని అనిపించేది కాదు జనరల్ సర్జన్గా ఉన్నప్పుడు. కాకపోతే జనరల్ సర్జన్గా ఉన్నప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమంటే కాంప్లెక్స్ సర్జరీస్ వచ్చినప్పుడు, లైక్ లివర్ ప్యాంక్రియాస్ ఆపరేషన్లు కానివ్వండి, పెద్ద పెద్ద క్యాన్సర్ ఆపరేషన్స్, అన్నవాహిక ఆపరేషన్స్ కానివ్వండి, ఇతర కాంప్లెక్స్ ఆపరేషన్స్ వచ్చినప్పుడు చేయలేకపోయేవాళ్ళం. సో నాకేమర్థమైందంటే జనరల్ సర్జన్గా సరిపోదు, సో స్కిల్ అనేది సరిపోదు ఈ కాలంలో. సో అందుకని ప్లస్ మా గురువు గారు వీళ్ళంతా ఏమన్నారంటే సూపర్ స్పెషాలిటీ అనేది చేస్తే లైఫ్ బాగుంటుంది, వీ కెన్ ప్రొవైడ్ బెటర్ కేర్, బెటర్ సర్వీస్, బెటర్ క్వాలిటీ, అంటే మనం పేషెంట్కి న్యాయం చేయగలుగుతాం ఒక జబ్బు వస్తే ఇన్ డెప్త్. సో అందుకని నేను సూపర్ స్పెషాలిటీలో చాలా ఉండేవి. న్యూరో సర్జరీ మీకు తెలుసు, ప్లాస్టిక్ సర్జరీ, యూరాలజీ, నాకు కడుపు, గ్యాస్ట్రో ఇవి చాలా ఇంట్రెస్ట్. కడుపు క్యాన్సర్స్ కానివ్వండి ఎక్కువగా చూసేవాళ్ళం. సో నేను అందుకని గ్యాస్ట్రో సర్జరీకి మేము ప్రిపేర్ అయ్యాం. నీట్ ఎగ్జామ్ ఆల్ ఇండియా వైడ్, సేమ్ అగైన్ మళ్ళీ అది ఫస్ట్ టైం రాలేదు, రెండోసారి రాసాము. సో రెండోసారి రాసినప్పుడు ఆల్ ఇండియాలో ఫ్రీ సీటే మళ్ళీ వచ్చింది గవర్నమెంట్ కాలేజ్. సో అదే ఎక్కడంటే కోయంబత్తూరు జెమ్ హాస్పిటల్ అని వచ్చింది. ఆ హాస్పిటల్లో నేను అది చూస్ చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ డాక్టర్ సి పలన్వేలు అనేటువంటి ఆయన వరల్డ్ ఫేమస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది ఏంటంటే నాకు లక్కీగా ఫీల్ అవుతాను అక్కడ నాకు సీట్ రావడం. వేరే చోట హైదరాబాద్లో కూడా వచ్చింది, కానీ నేను కోయంబత్తూరుకి ఫ్యామిలీకి దూరంగా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే మా అక్కడ ఉన్నటువంటి జనరల్ సర్జన్స్ కానివ్వండి, ఇప్పుడు ఈవెన్ రాజమండ్రిలో ఉన్నటువంటి టాప్ జనరల్ సర్జన్స్ కానివ్వండి, అందరూ ఆయన శిష్యులే. అంటే శిష్యులు అంటే విజిబుల్, అంటే అట్లీస్ట్ ఆయన చేసిన ఆపరేషన్స్ చూసి వెళ్ళేవాళ్ళు. సో నాకేంటంటే ఆయన కింద ట్రైనింగ్ అవ్వాలి, మళ్ళీ ఆపర్చునిటీ మిస్ అవ్వదని అక్కడ 3 years సూపర్ స్పెషాలిటీ గ్యాస్ట్రోఎంట్రాలజీ ప్లస్ లివర్ ట్రాన్స్ప్లాంట్. మెయిన్ దాని ప్రత్యేకత ఏంటంటే ఆ సెంటర్కి లాప్రోస్కోపీ రోబోటిక్ ఏషియాలో బిగ్గెస్ట్ సెంటర్, నాట్ ఇండియా, ఏషియా. సో అలాగే ఇంకా దాని తర్వాత మళ్ళీ అందరు ఏమనుకుంటారంటే పీజీ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, డైరెక్ట్ ప్రాక్టీస్ చేసేయచ్చు అనుకుంటారు. బట్ అది చాలా తప్పు. మెడికల్ బ్రాంచెస్ వేరు, సర్జికల్ బ్రాంచెస్ వేరు. సర్జికల్ బ్రాంచెస్ అంటే స్కిల్, అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ డ్రైవింగ్ కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి, వేరే స్కిల్ కోర్స్ అంటాం. అంటే మనము ఆపరేట్ చేయాల్సింది, పేషెంట్ ప్రతిరోజు కొత్తగా ఉంటుంది. ఎవ్రీ కేస్ ఈజ్ న్యూ కేస్, ఎవ్రీ కేసులో కొత్త పాయింట్ నేర్చుకుంటాం. ఎక్స్పీరియన్స్ గెయిన్ అయ్యే కొద్దీ మనకు ఈ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో కాంప్లికేషన్స్, డెప్త్, మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఐడియా వస్తుంది. సో నా ఒపీనియన్ ఏంటంటే డైరెక్ట్ డిగ్రీ అవ్వగానే ప్రాక్టీస్ చేయడం కంటే సర్జికల్ డాక్టర్స్ ఎక్కడైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో మళ్ళీ జాయిన్ అయ్యి దే షుడ్ గెయిన్ సమ్ ఎక్స్పీరియన్స్. సో నేను దాని తర్వాత నేను ఉస్మానియా హాస్పిటల్లో చేశాను 2 years. తర్వాత నిమ్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను. టీచింగ్ కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండేది బాగా. పీజీ స్టూడెంట్స్కి క్లాసెస్ తీసుకోవడం, అలాగే డే టైం ఆపరేట్ చేయడం, తర్వాత బయట చేసేవాడిని. అలాగే గంగా హాస్పిటల్లో కూడా, గంగా హాస్పిటల్లో ఏంటంటే నాకు ఇన్ డెప్త్ వెళ్ళే కొద్దీ మనం ఇంకా నేర్చుకునేది చాలా ఉందని అర్థమైంది. సో మైక్రో సర్జరీ కోర్స్ అనేది కూడా అక్కడ నేను వెళ్ళి చేస్తాము. అనిమల్ ల్యాబ్ ఉంటుంది. మైక్రో సర్జరీ అంటే ఏంటంటే కడుపులో చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి. అంటే 1 millimeter 2 millimeter రక్తనాళాలు ఉంటాయి.
అంటే తల వెంట్రుక హెపాటిక్ ఆర్టరీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు లివర్కి సప్లై చేసే రక్తనాళం ఉంటుంది, హెపాటిక్ ఆర్టరీ అంటాం. చిన్నపిల్లలకి ఎలా ఉంటుంది, ఇప్పుడు చిన్న పెద్దవాళ్ళకి అనుకోండి 2 మిల్లీమీటర్లు ఉంటుంది, అది 3 మిల్లీమీటర్స్ ఉంటుంది. అంటే 3 వెంట్రుకలు కలిపితే వచ్చేంత డయామీటర్, చిన్న మన కేబుల్ కంటే చిన్నగా ఉంటుంది. అది కట్ అయింది అనుకోండి, లివరు నెక్రోస్ అయిపోయి లివర్ విల్ గెట్ ఇన్ టు డ్యామేజ్. సో యాక్సిడెంట్ కేసెస్ కానివ్వచ్చు, ఈవెన్ ట్రాన్స్ప్లాంట్స్లో కానివ్వచ్చు, కొన్ని క్యాన్సర్ ఆపరేషన్స్ లివర్ క్యాన్సర్స్లో కావచ్చు, వీటిలో ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి దాన్ని కట్ చేసి అతికించాల్సి వస్తుంది. సో మనం కట్ చేయడం ఈజీ, బట్ అతికించడం ఇట్ ఈస్ నాట్ ఈజీ. సో దానికి ఏంటంటే మనం ట్రైనింగ్ అయ్యి వెళ్ళాలని చెప్పి మైక్రో సర్జరీ అనేది డిఫరెంట్, చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ అతికించడం ఎలా అనేది కోర్స్ అది. సో దీంట్లో మళ్ళీ మైక్రో సర్జరీ గంగా హాస్పిటల్ అనేది ఇండియాలో సేమ్, కోయంబత్తూరు మా గురువు గారే సజెస్ట్ చేశారు కాబట్టి కోయంబత్తూరులో రాజ్యసభాపతి ప్రొఫెసర్ గారి కింద అది లైవ్ వర్క్షాపు మైక్రో సర్జరీ కోర్స్ చేసి, తర్వాత ఇంకా అబ్రాడ్ కూడా కొన్ని ఆపరేషన్స్ చేసాం. మారిషియస్లో ఆంకో కేర్ సెంటర్ ఉండేది ఏగిల్ అని, అక్కడ వెళ్ళి కొన్ని క్యాన్సర్ ఆపరేషన్స్ చేసాం. సో అలా ప్రస్తుతం కొనసాగుతుంది. అంటే ఇప్పుడు మా బొల్లినేని హాస్పిటల్లో ప్రఖ్యాత వైద్య నిపుణులు అందరూ కూడా ఉన్నారనమాట. రీసెంట్ నేను ఇక్కడికి వచ్చింది కూడా రీసెంట్గానే అండి, రాజమండ్రికి జస్ట్ 2 నెలలు అయింది ఇక్కడికి వచ్చి. సో ఇక్కడ మేమేమంటే క్వాలిటీ వర్క్ స్టార్ట్ చేయ ఉద్దేశంతో నేను ముందు హైదరాబాద్లో ప్రాక్టీస్ చేసేవాడిని, ఇప్పుడు ఈ మధ్య ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. సరే, ఒక చిన్న క్వశ్చన్, జనరల్ సర్జరీకి అంటే జనరల్ సర్జన్కి గ్యాస్ట్రో సర్జరీకి ఏంటి అసలు తేడా ఏంటంటారు? చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మన బొల్లినేని హాస్పిటల్లో ప్రత్యేకత ఏంటంటే, నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం రాజమండ్రిలోనే మనకు ఉన్న వాళ్ళంతా జనరల్ సర్జన్స్, గ్యాస్ట్రో సర్జన్స్ అనే వాళ్ళు ఎవరు లేరు. సో గ్యాస్ట్రో సర్జన్కి జనరల్ సర్జన్కి మీరు అడిగిన క్వశ్చన్ అంటే నన్ను కూడా డైలీ అడుగుతుంటారు. ఈవెన్ మా స్టాఫ్లో సగం మందికి తెలియదు. బొల్లినేనిలో పనిచేసేటువంటి సగం మంది స్టాఫ్కి కూడా నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు, సార్ ఆల్రెడీ జనరల్ సర్జన్ ఉన్నారు కదా, మీరెందుకు జాయిన్ అయ్యారని అడిగారు. సో నాకేమనిపించిందంటే, అంటే బికాజ్ ఇది వాళ్ళ తప్పు కాదు, అవేర్నెస్ లేకపోవడం, ఎవరికి తెలియకపోవడం. గ్యాస్ట్రో సర్జన్ అంటే ఏంటంటే సింపుల్గా జనరల్ సర్జన్, నేను ఒకప్పుడు జనరల్ సర్జనే, తర్వాత నాకు ఏవేవి నేను చెయ్యలేను, ఏవేవి నాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అనే దీనివల్ల నేను ఆలోచించి గ్యాస్ట్రో సర్జన్ సూపర్ స్పెషాలిటీ 3 సంవత్సరాలు. సో చాలా ఇన్డెప్త్ నేర్చుకుంటాం. అంటే ఈ అన్నవాహిక కానివ్వండి, ఫుడ్ పైప్ అంటాం, తర్వాత కడుపు, తర్వాత లివరు, ఎస్పెషల్లీ లివర్ ఆపరేషన్లు, ప్యాంక్రియాస్ ఆపరేషన్స్ జనరల్ సర్జన్స్ అనేటువంటి వాళ్ళు జనరల్గా టచ్ చేయరు. అది ఎస్పెషల్గా గ్యాస్ట్రో సర్జన్స్లో చేయాలి. గ్యాస్ట్రో సర్జన్ కూడా ఇమ్మీడియట్ కాదు, ఆఫ్టర్ యూ గెయిన్ సమ్ ఎక్స్పీరియన్స్ వచ్చాక, దాంట్లో ప్రాపర్ ట్రైనింగ్ వచ్చాక అవి అటెంప్ట్ చేయాలి. చిన్న చిన్న అపెండిక్స్ ఆపరేషను, హెర్నియా ఆపరేషను, చిన్న చిన్న పేగులు ఆపరేషన్స్ కానివ్వండి, ఇవన్నీ వరి బీజం, రెండవది హైడ్రోసీల్ అంటాము, చిన్న చిన్న కణితులు రావడము, రొమ్ములో కానివ్వండి, థైరాయిడ్, ఇవన్నీ జనరల్ సర్జరీ వరకు డీల్ చేస్తారు. వ్యారికోజ్ వీన్స్, నరాల వాపు, ఇవన్నీ. బట్ ఇన్ డెప్త్ మీరు క్యాన్సర్స్ కానివ్వండి, రెండవది ఈ లివరు, ప్యాంక్రియాస్ ఆపరేషన్స్ కానివ్వండి, అన్నవాహిక ఈ గుండె పక్కన ఈ ఛాతిలో ఆపరేషన్స్ కానివ్వండి, అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపీ అంటాం. అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపీ అంటే ఈ భాగాలకు కూడా ల్యాప్రోస్కోపీ ద్వారా చేసి, ఈవెన్ క్యాన్సర్స్ కూడా ల్యాప్రోస్కోపీ ద్వారా చేసేది గ్యాస్ట్రో సర్జన్. సో ఇది గ్యాస్ట్రో సర్జన్. జనరల్ సర్జన్స్ ఏమంటే మనము అపెండిక్స్, గాల్ బ్లాడర్, హెర్నియా వరకు, రెండవది చిన్న నరాలు, ఇవన్నీ డీల్ చేస్తాం. జనరల్గా అది జరుగుతుంది. సార్, ఇప్పుడు మనం మాట్లాడుకునే మాటల్లో ప్యాంక్రియాస్ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్యకాలంలో చాలా చోట్ల ప్యాంక్రియాస్ ఉబ్బిందనో, లేదు అని అంటే దానికి చీము పట్టిందనో, వామిటింగ్స్ ఆగకుండా తయారవడం, అక్కడ ఆ ఇబ్బంది పేషెంట్కి ఉన్న ఇబ్బందికి అసలు ఏం జరిగిందో తెలియకపోవడం, పెద్ద పెద్ద ట్రీట్మెంట్, పెద్ద పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తే ప్యాంక్రియాస్ ఉబ్బిందనో, లేదంటే చీము పట్టిందనో, లేదో చిన్నదయిందనో, వాట్ ఎవర్. అసలు ఈ ప్యాంక్రియాస్ పని ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది ఈ రోజుల్లోనే? ప్యాంక్రియాస్ ఈ రోజుల్లో కాదండి, ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఈ మధ్య అవేర్నెస్ పెరగడం వల్ల ప్యాంక్రియాస్ గురించి ఎక్కువ తెలుసుకుంటున్నారు, క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. ప్యాంక్రియాస్ అనేది క్రోమ గ్రంథి, మన కడుపులో సేమ్ మన కడుపు అన్నం సంచి కింద ఉంటుంది, బెడ్ ఆఫ్ ది స్టమక్ అంటాం అనాటమీ వైజ్. సో అది ఏంటంటే మనకు సెంటర్ నుంచి కొద్దిగా ఎడం వైపుకి వెళ్తుంది, కడుపు కింద. సో ఆకు రూపంలో ఉంటుంది, మెత్తగా ఉంటుంది. మన మెదడు ఎలా ఉంటుంది మెత్తగా, టిష్యూ, అంత మెత్తటి రూపంలో సెన్సిటివ్ ఆర్గాన్. సో కానీ అది ప్యాంక్రియాస్ సెక్రీట్ చేసేటువంటి ద్రవం ఏదైతే ఉందో ప్యాంక్రియాటిక్ ఫ్లూయిడ్ అంటాము, కొబ్బరి నూనె లాగా ఉంటుంది, సేమ్ అదే కన్సిస్టెన్సీ, నూనె రూపంలో క్లియర్గా ఉంటుంది. బట్ ఇట్స్ వెరీ పవర్ఫుల్. అంటే ఈవెన్ మన హార్డ్ ఫుడ్, హెవీ ఫ్యాటీ మీల్ కానివ్వండి, హెవీ కాంప్లెక్స్ ప్రోటీన్స్ కానివ్వండి,
ప్లస్ ఈవెన్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అన్నిటికీ డైజెషన్కి తోడ్పడుతుంది నార్మల్ వ్యక్తుల్లో. సో జనరల్గా ప్యాంక్రియాస్ కానివ్వండి, లివర్ కానివ్వండి, ప్రప్రదంగా మన ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో అవి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీరు అన్నటువంటి వాపులు వస్తున్నాయి, లేదా వాపు వచ్చి కుళ్ళిపోవడం జరుగుతుంది. కొంతమంది కుళ్ళిపోయినా మళ్ళీ ఇన్ఫెక్షన్ జరుగుతుంది. లేదంటే కొంతమందికి ఏమవుతుందంటే యాక్సిడెంట్లో ప్యాంక్రియాస్ కట్ అవ్వడం వల్ల ఆ ద్రవం లీక్ అయ్యి సూడోసిస్ట్ ఫార్మేషన్ ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ముఖ్యంగా గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉండడం, అవి జారి కిందకు వచ్చి బ్లాక్ చేయడం. రెండవది ఏంటంటే ఆల్కహాల్, డ్రింక్ అలవాటు ఉండడం, ఆల్కహాల్ రెండవది. మూడవది స్మోకింగ్. నాలుగవది ఇంకా అదర్ రీజన్స్, ఒకటి ఫ్యామిలీ హిస్టరీ కావచ్చు, వంశపారంపర్యంగా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కాల్షియం ఎక్కువ అయిపోవడం, కొలెస్ట్రాల్ ఎక్కువ అయిపోవడం. సో ఇవి యూజువల్ రీజన్స్. బట్ మనం మెజారిటీ ఏవి చూస్తామంటే ఒకటి డ్రింక్, ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువ ఉండడం, రెండవది స్మోకింగ్. ఇందులో కూడా ఆల్కహాల్ అందరికీ రాదు. కొంతమంది మనం చూస్తాం, ఫ్రెండ్స్ వెళ్తారు, నలుగురు ఫ్రెండ్స్ వెళ్తారు, నలుగురు డ్రింక్ చేస్తారు అనుకోండి, బట్ అందులో ఒకడికే వస్తుంది ప్యాంక్రియాస్ ప్రాబ్లం, లేదా ఇద్దరికే వస్తుంది. వాళ్ళే నా దగ్గరకు వచ్చి జనరల్గా చెప్పేది ఏంటంటే, సార్ నా ఫ్రెండ్ బాగున్నాడు, వాడు తాగుతున్నాడు, నేను తాగుతున్నాను, బట్ నాకు వచ్చింది మా ఫ్రెండ్కి రావట్లేదు. అంటే జెనెటిక్ ప్రాబ్లం అనుకోవచ్చు. ముఖ్యంగా ప్యాంక్రియాస్ డ్రింక్ చేయడం వల్ల కూడా సెన్సిటివ్ పర్సన్స్కి, అంటే వాళ్ళ జెనెటిక్ స్టిమ్యులేషన్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం. బట్ ముఖ్యంగా ఆల్కహాల్ అనేది ఒక ట్రిగ్గర్. సో బెటర్ మనం ఏం చేస్తాం, జీన్స్ని అయితే మనం మార్చలేం, మనం పుట్టిన శరీరాన్ని మనం మార్చలేం. సో అందుకని మనము డ్రింక్ అనేది ఆపేయమని చెప్తాం. స్మోకింగ్ కానివ్వండి, డ్రింక్ కానివ్వండి, ఇవి స్టాప్ చేసుకోమని చెప్తాం. హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. సార్, ఇన్నాళ్ళు పెద్దవాళ్ళకే ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉండేది. ఇప్పుడు పుట్టిన పిల్లవాడికి కూడా గ్యాస్ ప్రాబ్లం ఉంది అన్న మాటలు మనకు వినబడుతున్నాయి. అసలు ఈ ప్రాబ్లంని మనం ఫేస్ చేయడానికి అంటూ ఏమీ లేదా? ట్యాబ్లెట్లు ఒకటే గత లేదు, దాన్ని పూర్తిగా నిర్మూలించుకోలేమా? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని మనం బ్రాడ్గా అంటాం. నా దగ్గరకు వచ్చే చాలామంది పేషెంట్స్ కూడా సార్ నాకు గ్యాస్ ప్రాబ్లం అంటారు. అసలు గ్యాస్ ప్రాబ్లం అంటే ఏంటి? గ్యాస్ ప్రాబ్లంలో చాలా ఉంటాయి. ఒకటి కడుపు ఉబ్బరం, రెండవది తిన్న తర్వాత ఫుడ్ యాసిడ్ మనకు పైకి రావడం, రెండవది పడుకున్న తర్వాత గొంతులో వరకు యాసిడ్ పుల్లగా టచ్ అవ్వడము, రెండవది కొంతమందికి ఏమవుతుందంటే గ్యాస్ ప్రాబ్లం రకరకాలుగా ప్రజెంట్ అవుతుంది. కొంతమంది గుండె దడ వచ్చేస్తుంది, సో ఆ టెన్షన్కి గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ అయిపోతుంది, నాకు ఏదో అయిపోతుంది. కొంతమందికి ఛాతీలో నొప్పి రావడం, హార్ట్ ప్రాబ్లమా గ్యాస్ ప్రాబ్లమా అని చెప్పలేకపోవడం, ఇవన్నీ జరుగుతాయి. సో వీటిలో మనం డివైడ్ చేసుకుంటే జనరల్గా పుట్టిన పిల్లలకి అరుదుగా చూస్తాం ఇది. యాజ్ వయసు పెరిగే కొద్దీ ఈ కాలంలో జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ఎక్కువైపోవడం, రెండవది సిటీ కల్చర్, నైట్ టైం లేట్గా పడుకోవడం, సో ఇంటి ఫుడ్ తక్కువ తీసుకోవడం, టైంకి సరిగ్గా తీసుకోకపోవడం, ముఖ్యంగా స్ట్రెస్. చిన్నప్పటి నుంచే వాళ్ళని ఎక్కువ స్కూల్కి వెళ్ళే వయసు నుంచే ఎక్కువ స్ట్రెస్కి గురి చేయడం, బయట అవుట్డోర్ గేమ్స్ తక్కువ అయిపోయి ఇండోర్ గేమ్స్ ఎక్కువ అయిపోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. సో ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే నార్మల్గా మనిషి ఎలా ఉండకూడదో అవన్నీ చేస్తున్నాం. సో దీనివల్ల డెఫినెట్గా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సిస్టమ్. మనము జనరల్గా ఏం చెప్తామంటే మాకు గ్యాస్ట్రో వాళ్ళకి బయట ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అయ్యేది మన శరీరంలో రెండు భాగాలు ముఖ్యంగా, ఒకటి చర్మం, రెండవది గ్యాస్ట్రో. ఎందుకంటే మనకు కళ్ళు చెవులు కొద్దిగా ఎక్స్పోజ్ అవుతాయి, గాలి, ఇవన్నీ ఏమవుతుందంటే మనం తినే ఆహారం ఎప్పుడు బయట నుంచి లోపలికి వెళ్తుంది. సో మనం చేసేటువంటి ఈ అదర్ యాక్టివిటీస్ వల్ల మనం తినేటువంటి ఫుడ్డే మన బాడీని నిర్దేశిస్తుంది. సో ఈ జబ్బులకి ఏదైనా కానీ మూల కారణం మొదట పేగులోనే మొదలవుతుంది. అంటే మనం తినే తిండిలోనే పేగులో మొదలవుతుంది. పేగులో ఏమంటే గట్ బ్యాక్టీరియా అంటాం. గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా. సో గుడ్ బ్యాక్టీరియా ఎప్పుడు పెరుగుతుందంటే సరైన సమయానికి నిద్రపోవడం, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ఇవన్నీ చేస్తే గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది. సో బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గించుకొని గుడ్ బ్యాక్టీరియా పెరిగితే ఈవెన్ హార్ట్ అటాక్స్, అల్జీమర్స్ డిసీజ్, ఈవెన్ అదర్ సో మెనీ డిసీజెస్, మన బాడీలో వచ్చే ప్రతి ఒక్క జబ్బు మొదలయ్యేది గట్లోనే, అంటే పేగులోనే. బ్యాక్టీరియా అనేది నిర్దేశిస్తుంది. ఈవెన్ ప్రూవెన్ జర్నల్స్లో కూడా ప్రూవ్ అయింది. సార్, ఇక్కడ నాకు చిన్న డౌట్. ఇప్పుడు బ్యాక్టీరియా అనేది పేగులో ఉంటుందని అంటున్నారు. చాలా మంది పెరుగు వేసుకుని భోజనం చెయ్యకపోవడం వల్లే ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయని కొంతమంది డాక్టర్లకి నేను విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? పార్షియల్లీ కరెక్ట్. పెరుగులో ఏముంటుందంటే లాక్టోబాసిల్లస్, ఇతర పెరుగు కానివ్వండి, దోసపిండి కానివ్వండి, మనం చేస్తే ఇడ్లీ పిండి పులుస్తాయి కదండి, పులుపు ఉంటుంది. వీటిలో ఏమవుతుందంటే న్యాచురల్గా ఆ బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది, మంచి బ్యాక్టీరియా, మన పేగుకి కావాల్సినటువంటి మంచి బ్యాక్టీరియా.
ఇది ఎప్పుడైతే లోపలికి ఇంటేక్ రెగ్యులర్గా ఉంటుందో ప్లస్ అలాంగ్ విత్ గుడ్ లైఫ్ స్టైల్, అంటే మంచి టైంకి నిద్రపోవడం, జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి మంచి ఎక్సర్సైజ్, డైలీ వాకింగ్ చేస్తూ ఇటువంటి ఫుడ్ తీసుకుంటే వీళ్ళకి గుడ్ బ్యాక్టీరియా సంఖ్య పెరిగి ఎప్పుడైతే ఇది పెరుగుతుందో బ్యాడ్ బ్యాక్టీరియా సంఖ్య తగ్గిపోతుంది. దే విల్ లివ్ లాంగర్. వాళ్ళకి జబ్బులు వచ్చే శక్తి తక్కువ. హార్ట్ అటాక్, స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ కానివ్వండి, ఈవెన్ ఎవ్రీ డిసీజెస్, ఆల్మోస్ట్ ఆల్ డిసీజెస్ వీ కెన్ ప్రివెంట్ మొదటి దశలో, అర్లీ ఏజ్లో కనుక మంచి గుడ్ హెల్తీ లైఫ్ స్టైల్ మొదలు పెట్టి. అంటే మొత్తం బాడీని అంతా ట్యూన్ చేసేది ఓన్లీ పేగు ఫస్ట్. ఈవెన్ మీరు ఏషియన్ ఇన్స్టిట్యూట్లో స్టడీస్ చేశారు, రీసెంట్ ఆర్టికల్స్ వచ్చాయి, జర్నల్స్ వచ్చాయి, ఎవిడెన్స్, ఎవ్రీథింగ్ సేస్ ఇట్. సార్ తర్వాత మెడికల్ గ్యాస్ట్రో అంటే ఏంటి, సర్జికల్ గ్యాస్ట్రో అంటే రెండింటికి తేడా ఏంటి? ఇప్పుడు ఈవెన్ నన్ను ఇక్కడికి నేను బొల్నేన్లో జాయిన్ అవ్వడానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే మన దగ్గర గ్యాస్ట్రో సర్జన్ లేరు. ఎక్కడ? బొల్నేన్లు కాదు, ఈవెన్ రాజమండ్రిలో. సో మెడికల్ గ్యాస్ట్రో చాలా మంది ఉన్నారు. మెడికల్ గ్యాస్ట్రో అంటే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి డిసీజెస్ అన్నిటికీ మేము మెడికల్ గ్యాస్ట్రో కావచ్చు, సర్జికల్ గ్యాస్ట్రో కావచ్చు, జబ్బులు అన్నీ చూస్తాం. బట్ ఆపరేషన్, ఆ జబ్బుకు ఆపరేషన్ అవసరం పడితే ఆపరేషన్ చేసే డాక్టర్ని గ్యాస్ట్రో సర్జన్ కానీ సర్జికల్ గ్యాస్ట్రో అంటాం. ఇప్పుడు సపోజ్ ప్యాంక్రియాసే తీసుకోండి. ప్యాంక్రియాస్ వాపు వచ్చింది అనుకోండి, మనం ఆపరేషన్ చెయ్యం, మందులు ఇస్తాము, తర్వాత అతనికి కొన్ని డ్రింక్ తీసుకోవద్దని చెప్తాము, అడ్మిట్ చేసి ఇంజెక్షన్స్ ఇస్తాము, ఐసీయూలో ట్రీట్మెంట్ కానీ వార్డులో ట్రీట్మెంట్ ఇస్తే సెటిల్ అయిపోతుంది. సింపుల్ ఎగ్జాంపుల్, మనకి ఎక్కడైనా దెబ్బ తగులుతుంది, చేతి మీద వాపు వస్తుంది, వాపుకు మనం ఆపరేషన్ చేయం కదండి, మందులు ఇస్తాం, తగ్గిపోతుంది. అది మెడికల్ గ్యాస్ట్రో. ఇప్పుడు అదే ప్యాంక్రియాస్ నెక్స్ట్ దశ, ఇంకా అలాగే అతను డ్రింక్ చేస్తూనే ఉన్నాడు, ట్రీట్మెంట్ సరిగ్గా చేయించుకోవట్లేదు, కాంప్లికేట్ అవుతుంది, అంటే అది కుళ్ళిపోవడం జరుగుతుంది. కుళ్ళిపోయింది, చీమ్ పడుతుంది. అప్పుడు చీమ్ అనేటువంటిది పట్టినప్పుడు కంపల్సరీ ప్యాంక్రియాస్ ఆపరేషన్ అంటే చేయాలి. సో అప్పుడు గ్యాస్ట్రో సర్జన్. సో బట్ మెడికల్ గ్యాస్ట్రో సర్జన్ బోత్ ఆర్ లైక్ హస్బెండ్ వైఫ్. సో ఇద్దరు కలిసి టీం లాగా వర్క్ చేస్తేనే టీం అనేది మనకు బెటర్ కేర్ అనేది ఇవ్వగలుగుతాం. సరే, ఇంకొక విషయం, చాలామంది కొంచెం స్పైసీగా తినాలని ఇష్టపడతారు, స్పైసీగా తింటూ ఉంటారు, వాళ్ళకి అల్సర్ అనేది స్టార్ట్ అవుతుంది, గ్యాస్ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు కూడా గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ వేసుకుంటారు, ఆ గ్యాస్కి ట్యాబ్లెట్ వేసుకుని మళ్ళీ ఇది తింటే కడుపులో మండుతుంది, వాళ్ళు స్పైసీ ఫుడ్కి కాస్త దూరం అయిపోతారు. మరి వాళ్ళకంటూ శాశ్వత పరిష్కారం ఏదైనా ఉందా? జనరల్గా అందరూ ఇదే అంటే ఏమంటే మిత్స్ అంటాం. జనరల్గా స్పైసీ ఫుడ్ తినకూడదు, స్పైసీ ఫుడ్ తింటే అల్సర్ వస్తుంది, లేదంటే ఇంకా వాటికి దూరం అయిపోయి దే లీడ్ మిజరబుల్ లైఫ్. అదంతా అవసరం లేదండి. అన్ని రకాల బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవచ్చు. స్పైసీ ఫుడ్ కూడా తీసుకోవచ్చు, బట్ లెస్ స్పైసీ. మరీ టూ మచ్ స్పైసీ తింటే ఎవరికైనా మా గ్యాస్ ప్రాబ్లం అనేది టెంపరీగా వస్తుంది. ఒకటి, స్పైసీ ఫుడ్ తీసుకునే డ్యూరేషన్, క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్ అనేది ఇంపార్టెంట్. రెండవది, రాత్రిపూట ఎక్కువ ఫుడ్ బాగా తినేసి మనం పడుకున్నప్పుడు అన్ని భాగాలు పడుకుంటాయి, అన్ని భాగాలు నెమ్మది పడిపోతాయి, జీర్ణ వ్యవస్థ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. సో మనకు అరుగుతుందా అండి ఫుడ్? కామన్ సెన్స్ అది. సో మనం తీసుకున్నటువంటి స్పైసీ ఫుడ్ అరగదు. సో పేగు కదలిక తగ్గిపోతుంది. ఎక్కువసేపు అన్నం సంచిలో ఉండడం వల్ల కడుపులో రిఫ్లక్స్ అనేది వస్తుంది, గ్యాస్ ప్రాబ్లము, ఈ ఇబ్బందులన్నీ ఫేస్ చేస్తారు. అదే ఈ నాన్ వెజ్ కానివ్వండి, కొంచెం మీడియం స్పైసీ ఏదన్నా ఆఫ్టర్నూన్ కానీ ఉదయం కానీ తీసుకొని దాంతోపాటు కొంచెం ఫ్రూట్స్ తినడం, కడుపు సగం ఆర్ 60% వరకు తీసుకొని 60-65% కొద్ది భాగం ఎంటీగా పెట్టుకుంటే ఫుడ్ తీసుకోవచ్చు, టేస్ట్ ఫుడ్. అలాగని చెప్పి ఈవెన్ డే టైం మనం ఖర్చు చేసేస్తాం, తిన్నటువంటి స్పైసీ ఫుడ్ ఖర్చు అవుతుంది, గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేటువంటి ఇంటెన్సిటీ అనేటువంటి తగ్గిపోతుంది. సరే, ఇప్పుడు అల్సర్తో బాధపడేవారు చాలామంది ఉన్నారు, వాళ్ళు స్పైసీ ఫుడ్ తీసుకోలేరు, వాళ్ళు మళ్ళా కొత్తగా మనిషి ఎంత ఫ్రెష్గా ఉంటాడో అంత ఫ్రెష్గా ఉండి స్పైసీ ఫుడ్ తీసుకునేటట్టు, అల్సర్ తగ్గిపోయేటట్టు ఏమైనా ఉన్నాయండి. ఇప్పుడు ఈవెన్ మనము గ్యాస్ ప్రాబ్లం అంటే ఇందాక నేను చెప్పినట్టు గ్యాస్ ప్రాబ్లం అంటే అసలు ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏంటి? ఉబ్బరమా, రిఫ్లక్సా, రీగర్జిటేషన్ అంటే మనం తిన్నది పైకి వస్తుందా, పులుపుతో పాటు పైకి వస్తుందా, యాసిడ్ పైకి వస్తుందా, పడుకున్నప్పుడు ఎక్కువ ఉందా, కూర్చున్నప్పుడు ఎక్కువ ఉందా, లేదంటే డే టైం ఎక్కువ ఉందా, రాత్రిపూట ఎక్కువ ఉందా, అలాంగ్ విత్ కడుపులో మంట కానీ ఛాతిలో మంట కానీ, ఇవి ఏమున్నాయి, ఈ సిమ్టమ్స్ ఏంటి అని ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఇవి ఏమున్నాయని చూసి ముఖ్యంగా మనం ఎండోస్కోపీ అనేది పరీక్ష చేస్తాం. మొదలు అల్సర్ ఉందా, ఎరోజన్స్ ఉన్నాయా, లేకపోతే ఏమన్నా మనం తీసుకునే ఆహారం వల్ల ముఖ్యంగా హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంది బయట ఫుడ్ కానీ వాటర్ వల్ల. ఆ బ్యాక్టీరియా నిర్మూలించకపోతే అల్సర్ మందులు వేసుకున్నంతసేపు బాగుంటుంది, నిలిపేసిన తర్వాత మళ్ళీ మొదలవుతుంది. సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి ఎండోస్కోప్ చేసి. ఇవన్నీ చేసి ఈ మందులు వాడితే ఒక కోర్స్ 6 వారాలు కానివ్వండి, జనరల్గా 2 to 3 months, అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. విత్ వెయిట్ రిడక్షన్, ముఖ్యంగా
గ్యాస్ ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరూ రిఫ్లక్స్ ఉన్న వాళ్ళు ఒక 4-5 కిలోలు తగ్గితే గ్యాస్ ప్రాబ్లం అనేది 50% తగ్గిపోతుంది. సో ఇలా చేసుకొని ఇప్పటికీ తగ్గకపోతే నెక్స్ట్ 24 అవర్ pH స్టడీ అంటాము. రెండవది అంటే అది ఒక చిన్న దారం లాంటిది మింగించి మన అన్నవాహికలో పెట్టేస్తాం. దారం అంటే సెన్సార్ టైప్ అనుకోండి, సింపుల్ రిమోట్ కంట్రోల్ సెన్సార్. ఆ మనిషిని 24 అవర్స్ మనం టెస్ట్ పెట్టేసి వదిలేస్తాం. నార్మల్ యాక్టివిటీ చేసుకోవచ్చు, ఫుడ్ తినొచ్చు, పడుకోవచ్చు. 24 గంటల్లో ఎప్పుడెప్పుడు యాసిడ్ పెరిగింది, ఎప్పుడెప్పుడు యాసిడ్ కాకుండా వేరేది పెరిగింది, మొత్తం డీటెయిల్స్ అన్ని పిక్చర్ మన క్రికెట్లో స్కోర్ ఎలా వస్తుందో అలా వస్తుంది. సో ఇలా స్కోర్ 14.3 కన్నా తక్కువ ఉంటే మందుల ద్వారా ట్రీట్ చేయడం, స్కోర్ 14.3 కంటే ఎక్కువ ఉంటే ఆపరేషన్కి వెళ్ళడం అనేది నిర్ధారిస్తుంది. అంటే ఇది కొంచెం కాస్ట్లీతో కూడుకున్న కాస్ట్లీ ఏమీ లేదండి, సింపుల్. ఇప్పుడు ఎండోస్కోపీ కొంతమంది నా దగ్గరికి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఎండోస్కోపీ చేయిస్తారు. 1000 రూపాయలు ఎండోస్కోపీ అనుకోండి, అంటే 5 సంవత్సరాలకి 5000 అవుద్ది. ఈ పరీక్ష అంత అవ్వదు, ఒకసారి చేస్తే సరిపోద్ది. సో డీటెయిల్స్ అన్నీ వస్తాయి. తర్వాత ఈసోఫేజియల్ మానోమెట్రీ, ఈ 3 పరీక్షలు చేసి మందులు వాడాలా, ఆపరేషన్లో కూడా సింపుల్గా లాప్రోస్కోపీ ద్వారా మనం డీల్ చేసుకోవచ్చు. 1 అవర్ అన్నీ ఇక్కడ అవుతున్నాయి. సో ఈవెన్ లాప్రోస్కోపీ ద్వారా అల్సర్కి, ఈవెన్ అల్సర్ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు, ఈవెన్ అల్సర్ ఈ రిఫ్లక్స్ తగ్గించడానికి ఫండోప్లైకేషన్ అంటాం, ఇవన్నిటికీ మనం లాప్రోస్కోపీ ద్వారా కడుపు కట్ చేయకుండానే చేసుకోవచ్చు. సార్ తర్వాత ఈ మధ్య ఎక్కువగా వినబడేది ఏంటంటే ఫ్యాటీ లివర్. ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎందుకు వస్తుంది, ఉంటే అది ప్రమాదకరమా, లేదు ఫ్యాటీ లివర్ను మనం ఎలా తగ్గించుకోవచ్చు అంటారు? ఫ్యాటీ లివర్ జనరల్గా అందరికీ, ఇప్పుడు మన భారతదేశంలో 100 మందికి స్కానింగ్ చేస్తే 70 మందికి ఫ్యాటీ లివర్ అని చూపిస్తారు. సో అంత కామన్ అయిపోయింది. ఇది కూడా సేమ్ ఇందాక చెప్పినటువంటి బేసిక్ ఫ్యాటీ లివర్ అనేటువంటిది మొదటి దశ, లివర్లో కొవ్వు పెరిగిపోవడం. సింపుల్ ఫ్యాటీ లివర్ అని పేరులోనే ఉంది కదండి. ఎందుకు అంటే ఎక్సర్సైజ్ లేకపోవడం, ఫుడ్ కల్చర్స్ మారిపోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్, వీటి వల్ల. కాకపోతే కొన్నిసార్లు మనం డయాబెటిక్స్లో కూడా చూస్తాం, షుగర్ పేషెంట్స్లో కూడా చూస్తాం. ఫ్యాటీ లివర్ అనేటువంటిది మొదటి దశలో ఏం అవ్వదండి, బట్ అలాగే కొనసాగి ఇదే కంటిన్యూ అయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 to 15 ఇయర్స్, 10-15 సంవత్సరాల తర్వాత లివర్ మనం అందరికి తెలిసింది మెత్తగా ఉంటుంది, స్పాంజ్ టైప్. లివర్ గట్టిపడిపోతూ ఉంటుంది. గట్టిపడిపోయిందంటే లివర్ సిర్రోటిక్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది, అప్పుడు డేంజరస్. సో అప్పుడు అంటే ఇప్పుడు మీరు అన్నారు ఫ్యాటీ లివర్ అనేది అందరికీ ఉంటుంది, 70 మంది. ఎందుకు ఉంటుంది అది? మామూలుగా ఈ డ్రింకర్కి ఫ్యాటీ లివర్ ఉంటుంది అన్నది మనం విన్నాము. జనరల్గా డ్రింకింగ్ చేయని వాళ్ళకి కూడా ఫ్యాటీ లివర్ అనేది మాట వినపడుతుంది, ఎందుకంటారు అది? ఫ్యాటీ లివర్ అదే అండి, ఫ్యాటీ లివర్ అంటే డ్రింక్ వల్ల వస్తుంది, డ్రింక్ చేయకపోయినా వస్తుంది. ఫుడ్ మనం ఎక్కువ మంచి స్వీట్స్, ఆయిలీ ఫుడ్ తీసుకొని ఎక్సర్సైజ్ లేకుండా బాగా స్ట్రెస్ లైఫ్ అనుభవిస్తే ఫ్యాటీ లివర్ అందరికీ వస్తుంది. సో ఫ్యాటీ లివర్లో కూడా మనము ఇప్పుడు ఈవెన్ నెక్స్ట్ స్టేజ్ ఏమంటామంటే, ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు వరల్డ్ వైడ్ సెన్సస్ మీరు తీసుకున్నట్లయితే నాష్ ఈజ్ ద ఫస్ట్ కాజ్ ఫర్ లివర్ సిరోసిస్ అంటాం. అంటే నాష్ అంటే నాన్ ఆల్కహాలిక్ స్టియాటోహెపటైటిస్. లివర్కి ఇబ్బంది కలిగించేటువంటి ప్రథమ కారణం మన ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో ఫస్ట్ రీజను ఆల్కహాల్ కాదు, ఫుడ్ హ్యాబిట్స్, నాన్ ఆల్కహాలిక్ అంటాం. సో చాలామంది ఇది ఫేస్ చేస్తుంటారు, ఈవెన్ వెస్ట్రన్ పీపుల్లో కూడా ఇంకా ఎక్కువ. సో అందుకని ఆల్కహాల్ని కూడా దాటేస్తాం, ఆ ఎరాకు వచ్చేసాం. సో అందుకని ఫుడ్ అనేటువంటిది, రెండవది ఎక్సర్సైజ్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటే గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ అనేటువంటివి 90% నివారించవచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన మాటలు వింటే శారీరక కష్టం లేని వల్లనే ఇటువంటివన్నీ వస్తున్నాయి. శారీరక కష్టం, 1 గంట వాకింగ్ చేయడం, లేకపోతే వాళ్ళకి నచ్చినటువంటి ఎక్సర్సైజ్. కొంతమంది మోకాలు నొప్పులు ఉంటాయండి, లావ్ అయిపోతారు, సార్ మేము నడవలేము అంటారు. సో దే షుడ్ ట్రై అదర్ ఎక్సర్సైజెస్, సైక్లింగ్ కానివ్వండి, స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు స్విమ్మింగ్ కానివ్వండి, భారం పడకుండా. ఫుడ్లో ఏమంటే అన్నీ తినొచ్చు, బట్ లిమిటెడ్ అమౌంట్స్, తక్కువగా, డ్యూరేషన్. తర్వాత ఎప్పుడు తింటున్నాం, ఉదయమా మధ్యాహ్నమా, రాత్రిపూట ఏవేవి తినకూడదు. సో ఇవి కొద్దిగా సెట్ చేసుకుంటే ఫ్యాటీ లివర్ అనేటువంటి స్లోగా తగ్గు. ఈవెన్ ఫ్యాటీ లివర్కి కూడా మెడిసిన్స్ చాలా వచ్చాయి, మెడిసిన్స్ కొంతవరకు హెల్ప్ చేస్తాయి, బట్ మన సైడ్ నుంచి 70% ఉండాలి. సరే, ఈ మధ్య అన్నవాహికకి సంబంధించి కొన్ని క్యాన్సర్లు కానివ్వండి, లేదు కొన్ని ఇబ్బందులు కానివ్వండి, కొన్ని డిసీజులు కానివ్వండి బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. అసలు ఈ అన్నవాహిక ఎందుకు వస్తాయి ఈ ఇబ్బందులన్నీ? అన్నవాహిక క్యాన్సర్ అనేది ఈ మధ్య రీసెంట్గా మనము ఇక్కడ కూడా లాప్రోస్కోపీలో నేనే చేశాను. ఇక్కడ మన రాజమండ్రిలో ఫస్ట్ టైం లాప్రోస్కోపీకి ఈసోఫెజెక్టమీ అంటాం. అంటే ఏంటంటే అందరూ ఛాతి కట్ చేసి, అన్నవాహిక ప్రత్యేకత 3 రకాలు. మనం ఫుడ్ తీసుకున్న తర్వాత మెడ నుంచి, ఛాతి నుంచి కడుపు వరకు, అంటే 3 ఏరియాస్లో ట్రావెల్ అవుతుంది. సో ఈ ట్రావెల్ అయినప్పుడు ఏమవుతుందంటే క్యాన్సర్ ఎక్కడ వచ్చిందనేది చూసుకోవాలి. జనరల్గా అన్నవాహిక క్యాన్సరు
ఛాతీ కింద భాగంలో, మధ్య భాగంలో లేదంటే కడుపు భాగంలో వస్తుంది. గొంతులో అనేటువంటిది కొంచెం తక్కువ. బట్ గొంతులో అన్నవాహిక క్యాన్సర్ వస్తే మనం కరెంట్ ట్రీట్మెంట్ అంటాం కదండి, కీమోథెరపీ, రేడియేషన్ ఇస్తాం. రెండవది మధ్య భాగంలో ఛాతిలో కానీ ఇటువంటి కడుపులో కానీ ఆ భాగాల్లో అన్నవాహికలో క్యాన్సర్ వస్తే ఆపరేషన్ మనము సిటీ స్కాన్ చేసి, పెట్ సిటీ స్కాన్ స్టేజ్ నిర్ధారించి, క్యాన్సర్ 2 రకాలు ఉంటాయి అందులో ముఖ్యంగా. సో ఏ క్యాన్సర్ అని మనం డిసైడ్ చేసి దాన్ని బట్టి ఆపరేషన్ అనేది చేయొచ్చు. ఆపరేషను జనరల్గా అన్నవాహిక ముందు కాలంలో ఎలా చేసేవాళ్ళు అంటే, ఈవెన్ ఇప్పుడు కూడా చాలా చోట్ల ఛాతిని ఇలా కట్ చేస్తారు పెద్దగా, మన పక్కటెముకల్ని జరిపి ఆపరేషన్ చేస్తారు. సో దీనివల్ల మీరు ఆలోచించండి, ఒక ఎముకని కట్ చేసి ఇలా చీల్చి ఇలా చేస్తే వాళ్ళకి పెయిన్ 100 times ఎక్కువ ఉంటుంది. సో పోస్ట్ సర్జరీ ఊపిరితిత్తుల దగ్గర నుంచి గుండె మధ్యలో నుంచి వెళ్తుంది కాబట్టి ఊపిరితిత్తులలో నెమ్ము చేరుకుంటుంది, అటిలెక్టాసిస్, నిమోనియా వస్తుంది, వాళ్ళకి లంగ్స్తోనే ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో చనిపోతారు చాలామంది. సో అందుకని ఏంటంటే ఇది నేను చదివిన ఏరియా జెమ్ హాస్పిటల్ అని చెప్పాము కదా, అక్కడ ప్రొఫెసర్ గారు అతను ఫస్ట్ ఇన్ ద వరల్డ్ టు ఇన్వెంట్ ద టెక్నిక్, ప్రోన్ పొజిషన్లో బోర్లో పడుకోబెట్టి పేషెంట్ని లాప్రోస్కోపీ ద్వారా ఈసోఫేజియల్ క్యాన్సర్ ఆపరేషన్ చేశారు. అది ఈవెన్ ఇప్పుడు వరల్డ్ వైడ్ అందరు అడాప్ట్ చేస్తున్నారు. నాకు అదృష్టం ఏంటంటే నేను సార్ దగ్గర ట్రైనింగ్ అయ్యాను కాబట్టి ఇప్పటికి చాలా ఆపరేషన్స్ కట్ చేయకుండా కీ హోల్స్, రంధ్రం పెట్టి సింపుల్ మన ఈ పెన్ సైజ్ హోల్స్, ఇటువంటి హోల్స్ 3 పెట్టి ఛాతిలో ఆపరేషన్ చేసేస్తాం. కడుపులో కూడా సేమ్ ఇటువంటి రంధ్రాలు పెట్టి కడుపులో భాగాన్ని మొబిలైజ్ చేసి ఈ పైకి మెడకు లాగేస్తాం. సో మెడ దగ్గర థైరాయిడ్ లాగానే ఉంటుంది వీళ్ళకి స్కార్. ఎవరన్నా వాళ్ళకి చూస్తే ఓన్లీ థైరాయిడ్ ఆపరేషన్ అయిందని అనుకుంటారు. ఇటు కట్ చేయాల్సిన అవసరం లేదు, కడుపు కట్ చేయాల్సిన అవసరం లేదు. మెడ దగ్గర నుంచి ఆ క్యాన్సర్ లాగేసి మెడలో ఇప్పుడు ఈ అన్నవాహిక తీసేసి మన కడుపు సంచినే పైప్ లాగా తయారు చేసి మెడలో అతికిచ్చేస్తాం. ఇది అన్నవాహిక క్యాన్సర్ లేటెస్ట్ మన దగ్గర చాలా జరుగుతాయి. సార్ తర్వాత పెద్ద ప్రేగు క్యాన్సర్ అనేది ఎక్కువగా కనబడుతుంది, అది ఏంటంటారు? అది దేనివల్ల? అది కూడా లైఫ్ స్టైల్ వల్ల? 100% పెద్ద ప్రేగు క్యాన్సర్ కానివ్వండి, మీరు గ్యాస్ట్రోలో ఏమన్నా అడగండి నన్ను, సో ఫస్ట్ టాప్ 2 రీజన్స్ అవే ఉంటాయి. సో పెద్ద ప్రేగు క్యాన్సర్ జనరల్గా వయసు మీద పడిన వాళ్ళకి జనరల్గా క్యాన్సర్స్ వస్తాయి. ఒకటి ఫ్యామిలీ హిస్టరీ, 40 సంవత్సరాల లోపు వచ్చే వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. ముఖ్యంగా 3 తరాల నుంచి ఎక్కువ మందికి అలాగే ఉండడం, మేనమామ కానీ తల్లిదండ్రులకి క్యాన్సర్ ఉండడం, 40 సంవత్సరాల లోపు క్యాన్సర్తో చనిపోవడం, ఇటువంటి వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. లేదనుకుంటే ఇంక ఏజ్ పెరిగిన తర్వాత అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, డ్రింక్ కానివ్వండి, రెడ్ మీట్ అంటాం కన్జంప్షన్, ఇతరత్ర కారణం వల్ల పికిల్స్, పచ్చళ్ళు ఎక్కువ తినడం. సో ఇవేమంటే చాలా కార్సినోజెనిక్, పచ్చళ్ళు అనేవి చాలా కార్సినోజెనిక్. సో వాటిలో మనం ప్రిజర్వేటివ్స్, ఒక పచ్చడి తీసుకొని 3 నెలలు 6 నెలలు యూజ్ చేస్తారు. సో అదంతా ప్రిజర్వేటివ్. సో అది బ్యాడ్ ఆయిల్. సో మనం మన పేగుకి మనకు టేస్ట్ బాగుంటుంది ఇక్కడ వరకు, కిందకు దిగిన తర్వాత మన పేగుకి అది నచ్చదు. సో మన పేగుకి నచ్చేటువంటి ఫుడ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆకుకూరలు, ఆకుకూర పప్పు, ఇటువంటి ఫుడ్ అనేటువంటిది పేగు అనేటువంటిది యాక్సెప్ట్ చేస్తుంది. ఇట్ విల్ బీ హ్యాపీ. లోపల నరాలు ఉండవు కాబట్టి మనకు తెలియదు. సార్ ఫైనల్గా ఒక ప్రశ్న, ఇక్కడ కిమ్స్ బొల్నేని హాస్పిటల్లో ఆదిత్య గారు మీరు ఉన్నారు, మీరు దేనికి ట్రీట్మెంట్ చేస్తారు? అసలు ఇక్కడ మీరు అందించే సేవలు ఏంటి? ఏ సేవలు ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకి మీరు అందివ్వగలరు? ఇక్కడ మన దగ్గర కిమ్స్ బొల్నేని ఒకటి ఏంటంటే మేనేజ్మెంట్ చాలా సపోర్టివ్ అండి. సో ఇక్కడ నాకు అన్ని క్యాన్సర్స్, ఇందాక మనం డిస్కస్ చేసినటువంటి అన్నవాహిక క్యాన్సర్ కానటువంటి జబ్బులు, కొంతమందికి మింగడానికి ఇబ్బందిగా ఉంటుంది. మొటిలిటీ అంటే ఇప్పుడు మనం ఆహారం తీసుకుంటే మన పేగు కదిలితేనే కిందకి దిగుతుంది, ఆ కదలిక తగ్గిపోవడం, కొంతమంది అకలేషియా కార్డియా అంటాం, అన్నవాహిక కదలిక లోపాలు. రెండవది కిందకు వచ్చిన తర్వాత సింపుల్ అండి, కడుపులో అందరికి తెలిసింది అల్సర్ కానివ్వండి, రెండవది గ్యాస్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, రిఫ్లక్స్కి ఇందాక చెప్పినటువంటి లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్స్. రెండవది వీటికి క్యాన్సర్స్, కడుపు క్యాన్సర్స్, ముఖ్యంగా ఏంటంటే లివరు, ప్యాంక్రియాస్ క్యాన్సర్స్, ఇవి పెద్ద ఆపరేషన్స్. ఈవెన్ మేము మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ అయిపోతుంది. లివర్ క్యాన్సర్ కానివ్వండి, ప్యాంక్రియాస్ విపుల్స్ ఆపరేషన్ అంటాము, కొన్ని ప్యాంక్రియాటెక్టమీస్ అంటాం. ఇవన్నీ ఏంటంటే కాంప్లెక్స్ సర్జరీస్ విచ్ అదర్ పీపుల్ కెనాట్ డీల్. ఇక్కడ మేము అవి సక్సెస్ఫుల్గా చేస్తాం. సో ఈ క్యాన్సర్ ఆపరేషన్స్, ఇంకా రొటీన్ సర్జరీస్, పెద్ద పేగు, చిన్న పేగు క్యాన్సర్స్, అదర్ హెర్నియా ఆపరేషన్స్ లాప్రోస్కోపీ ద్వారా, గాల్ బ్లాడర్ అనేటువంటిది ఇప్పుడు అందరూ ఒక వీధికి అందరూ చేస్తున్నారు. సో సింపుల్ ఆపరేషన్స్ నుంచి కాంప్లెక్స్, ఈవెన్ మేము ముందు హైదరాబాద్లో ప్లస్ అదర్ ప్లేసెస్లో లివర్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్స్ కూడా చాలానే పార్టిసిపేట్ చేసి మా టీం మేము చేసేవాళ్ళము, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తెలియని విషయాలు చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ అండి.